ఇవేంటి అనుకుంటున్నారా? అలసంద వడలండి. చాలా బాగుంటుంది, తెలంగాణ స్పెషల్. ఈ అలసంద వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ మన ఆంధ్రకే కాదు, తెలంగాణ వాళ్ళకి కూడా తెలుసు. తెలంగాణ వాళ్ళకి ఎక్కువ తెలుసు అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఈ వడలు. హాయ్ అండి, ఈరోజైతే అలసంద వడలు చేసుకుందామా. అలసంద వడలకి అలసంద గుళ్ళైనా పర్వాలేదు, ఇలా పప్పు అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పప్పుని నీట్గా చెరిగేసుకుని మనము రాళ్ళు బెడ్లు ఏమైనా ఉంటే వేరేసుకోవాలి. కొన్న పప్పు అయినా కానీ మనకి రాళ్ళు బెడ్లు అనేవి ఉంటాయి. ఇలా చెరిగేసుకుని ఏరేసుకున్నాక ఒక గిన్నెలో నానబెట్టుకోండి. మనం ఒక 5 గంటల పాటు నానబెట్టుకుంటే పప్పు అనేది బాగా నానుతుందండి. అలాగే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కొంచెం పప్పు అయినా. ఇలాగా నానబెట్టుకున్న పప్పుని 2 సార్లు కడిగేసుకుని పొట్టు పోకోకుండా కడుక్కోవాలండి. నీట్గా కడిగేసుకున్నాక గాలిచ్చుకుందాము. రాళ్ళు ఉంటాయండి, అందుకని గాలిచ్చుకుని మిక్సీ పట్టేసుకుందాము. అలసందలు వైట్గా ఉంటాయండి, బొబ్బర్లు నల్లగా ఉంటాయి. చాలామంది ఇవి బొబ్బరి పప్పు ఏమో అనుకుంటారు, కానీ అలసంద పప్పు అండి. ఇప్పుడు గాలిచ్చేసుకుందాము. గాలిచ్చడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు తినేటప్పుడు వాళ్ళ పంటికి తగలకోకుండా ఉండడం కోసం నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఒక వాయి రుబ్బుకోవాలి, రెండో వాయి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అలసంద పప్పు అనేది పంటికి తగిలితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే ఒక వాయి మెత్తగా, ఒక వాయి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పప్పులు తగిలేలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న పప్పు అంతా ఒక గిన్నెలో, మనం ఏ గిన్నెలో అయితే వడలు వేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే కరివేపాకు, కట్ చేసుకున్న కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోండి. అయితే ఉప్పు అయితే మనం వడలు వేసుకునేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడే వేసుకుంటే ఇది జారుగా అయిపోతుందండి, అందుకని మనం వడలు వేసుకునేటప్పుడు వేసుకుందాం. చూడండి, ఇలా ఉండాలి, వడకి వీలుగా ఉండాలి. ఇప్పుడు వడలు వేసేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వడలు వేసేసుకోండి. ఇలా వేసేయచ్చు, కానీ మధ్యలో హోల్ పెట్టుకుంటే మనకి బాగా వేగుతుంది.
చూడండి వడలు అయితే వేగిపోయినాయి కదా. ప్లేట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుంటే ఆయిల్ పీల్ చేసుకుంటుందండి. ఇలా అన్నీ వేసుకుందాము. నేను పెద్దగా వేస్తున్నానండి వడలు, అందుకని 3 పడుతున్నాయి. చిన్నగా వేసుకుంటే ఎక్కువగా పడుతుంది. ఈ వడల్లోకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఈ 2 అందుబాటులో లేకపోతే సాస్ లేదు అనుకుంటే డైరెక్ట్గా తినేవచ్చు. అంతేనండి, అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. బయట చల్లగా వర్షం పడుతుంది. ఇలా అలసంద వడలు వేసుకుని డైరెక్ట్గా తినవచ్చు, సాసులో ముంచుకొని తినొచ్చు, లేదు చికెన్ కర్రీలో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. చాలా బాగుంటాయి. అయితే వడలేంటి గారెలాగా వేసింది అనుకుంటున్నారా? మొత్తం అంతా ఉడకడానికి ఇలా చేశాను. మనకి లేదు అనుకుంటే ఇలా వడల్లాగానే వేసుకోవచ్చు. చూడండి, ఇలా వడల్లాగా వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే లోపల అనేది కొంచెం సరిగ్గా ఉడకదు. అందుకని ఇలా గారెలాగా వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. చూడండి, అందుకని ఇలా వేసుకోండి, కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామండి. నేనైతే డైరెక్ట్గానే తింటున్నాను. మా పిల్లలు తినగా ఇవి మిగిలినవి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. క్రంచీగా చాలా బాగుందండి. సాఫ్ట్గా, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంది. ఇదే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.